అబ్రాడ్లో ఎంబీబీఎస్ అంటే అందరికీ గుర్తొచ్చే సంస్థ భాగ్యలక్ష్మి ఎడ్యుకేషనల్ సర్వీసెస్. ఎంబీబీఎస్ అబ్రాడ్ అనగానే భాగ్యలక్ష్మి గురించి ఎంతో ఒక రేంజ్కి తీసుకెళ్లారు మీరు. ఈ 20th యానివర్సరీ నుంచి మీరు ఎలాంటి నెక్స్ట్ లెవెల్ ప్లాన్స్ పెట్టుకున్నారు? సో 20 yearsగా ఎటువంటి ప్రాబ్లం లేకుండా 100% స్టూడెంట్స్ని పంపించడము, 100% వీసా సక్సెస్ రేట్ ఉండడం మీది. ఈవెన్ ఇప్పటి వరకు ఒక్క వీసా రిజెక్ట్ కావడం కానీ, ఒక్క స్టూడెంట్ డిపోర్ట్ కావడం కానీ, ఒక్క స్టూడెంట్ రివర్స్ వచ్చి నేను అక్కడ బాగలేదు, ఎడ్యుకేషన్ బాగలేదు అని చెప్పడం కానీ ఇప్పటివరకు జరగలేదు. ఇక్కడ యూనివర్సిటీ జియోమెట్రీ నుంచి చదివిన వాళ్ళు, పాస్ అవుతున్న వాళ్ళు చాలా మంది, ఎఫ్ఎంజీ పాస్ అయిన వాళ్ళు ఇండియాలో పీజీ చేయడం కావచ్చు, ఇండియాలో ప్రాక్టీస్ చేయడం కావచ్చు, ఈవెన్ యూఎస్లో కూడా యూఎస్ఎంఎల్ఈ క్వాలిఫై అయిపోయి అక్కడ ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళు కావచ్చు. The degrees which are from University Geometry were acceptable in all the countries around the world. Yes. Can you tell about that, please? Yeah. We have also the EQUIN accreditation. This is the Certified and Accreditation Institute, which is also a member of the European Assurance Register of Higher Education. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు ముఖ్యంగా అబ్రాడ్లో ఎంబీబీఎస్ అంటే అందరికీ గుర్తొచ్చే సంస్థ భాగ్యలక్ష్మి ఎడ్యుకేషనల్ సర్వీసెస్. 2005లో June 19th స్టార్ట్ అయిన ఈ సంస్థ మీ అందరికీ తెలిసిందే. 2025లో కొద్ది రోజుల్లోనే 20 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతుంది. ఈ 20 సంవత్సరాల్లో ఎంతోమందిని ఎంబీబీఎస్ పూర్తి చేయించడం అయి ఉండొచ్చు. ముఖ్యంగా అబ్రాడ్లో, ముఖ్యంగా యూనివర్సిటీ ఏదైతే జార్జియాలో ముఖ్యంగా మెడిసిన్కి సంబంధించి ఫేమస్ అయి ఉన్నాయో అక్కడ 100% పాస్ పర్సంటేజ్ చూడడం కూడా ఓన్లీ భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్కి మాత్రమే సాధ్యం అని ప్రూవ్ చేశారు డాక్టర్ బిఎస్ఎస్ ప్రసాద్ గారు. ఇక ఈ 20th యానివర్సరీ స్పెషల్గా యూనివర్సిటీ జియోమెడీ నుంచి మనకి ఒక స్పెషల్ పర్సన్ని, ఒక పిహెచ్డి ప్రొఫెసర్ని మీ ముందుకు తీసుకొస్తుందని చెప్పారు. ఆయన ఎవరో కాదు, డాక్టర్ అలెగ్జాండర్ లోలార్జే. ముఖ్యంగా పిహెచ్డి ప్రొఫెసర్ అయిన ఆయనతో పాటుగా మన బిఎస్ఎస్ గారి కొన్ని విషయాలు, ముఖ్యంగా ఎంబీబీఎస్ ఎవరైతే తమ పిల్లల్ని చదివిద్దాం అనుకున్న పేరెంట్స్ కోసం ఈ ఇంటర్వ్యూ పూర్తిగా చివరి వరకు చూడండి. నమస్కారం సార్. నమస్కారం సార్. సో ప్రసాద్ గారు, మీ ఇంటర్వ్యూస్ ఎన్నో చూస్తూ ఉంటాము. ఎంబీబీఎస్ అబ్రాడ్ అనగానే భాగ్యలక్ష్మి గురించి ఎంతో ఒక రేంజ్కి తీసుకెళ్లారు మీరు. ఈ 20th యానివర్సరీ నుంచి మీరు ఎలాంటి నెక్స్ట్ లెవెల్ ప్లాన్స్ పెట్టుకున్నారు? థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ దిస్ క్వశ్చన్. యాక్చువల్గా భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్ అంటే వెల్ నోటెడ్ అని అందరికీ తెలుసు. మాది 2005 June 19th ఎస్టాబ్లిష్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ మంత్ June 19th 20 years సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకుంటాం. సో ఇందులో భాగస్వాములు అంటే ఈ సక్సెస్లో భాగస్వాములైన మా స్టూడెంట్స్, మమ్మల్ని నమ్మి జాయిన్ అయిన స్టూడెంట్స్, గ్రాడ్యుయేట్ అయిన స్టూడెంట్స్, చదువుతున్న స్టూడెంట్స్, వాళ్ళ తల్లిదండ్రులు అండ్ మా భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్ స్టాఫ్ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఎందుకంటే 20 yearsగా సక్సెస్ఫుల్గా కన్సిస్టెంట్గా ఒకే వర్క్లో ఎడ్యుకేషన్ సర్వీసెస్లో ఎటువంటి డీవియేషన్ లేకుండా, ఎటువంటి అవతవక లేకుండా మేమున్నాము అని అన్ని విధాలా ఉండి ఇక్కడ నుంచి ఫేస్ చేసుకుంటూ, అందులో ఇన్ ద సెన్స్ సో మేము ఇందులో మా మిస్సెస్ సిఇఓ ఇందులో పల్లవి గారు అండ్ నేను మేనేజింగ్ డైరెక్టర్గా అమ్మాయిల విషయంలో పల్లవి మేడం చూసుకోవడము, అబ్బాయిల విషయంలో నేను చూసుకోవడం, ఓవరాల్గా ఏమైనా సమస్య నేను చూసుకోవడము, అండ్ ఇంటర్నేషనల్ లెవెల్లో మాకు అక్కడ ఈ భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్ ఏ విధంగానైతే ఇండియాలో రిజిస్టర్డ్ కంపెనీ, మాకు అబ్రాడ్లో రిజిస్టర్డ్ కంపెనీ, జార్జియాలో రిజిస్టర్డ్ కంపెనీ, వియత్నాంలో రిజిస్టర్డ్ కంపెనీ అండ్ కిర్గిస్తాన్లో కూడా రిజిస్టర్డ్ కంపెనీ. సో అక్కడ మా కేర్ టేకర్స్, మేనేజర్స్, కుక్స్ ఉండడము, నేను ఫ్రీక్వెంట్గా పీరియాడికల్గా విజిట్ చేయడానికి, నాకు ఇక్కడ ఈ ఆఫీస్ను మెయింటైన్ చేయడానికి, స్టెబిలైజ్గా చూసుకోవడానికి పల్లవి గారు సపోర్ట్ చేయడము, ఇవన్నీ కూడా సక్సెస్ కారణాలండి. సో 20 yearsగా ఎటువంటి ప్రాబ్లం లేకుండా 100% స్టూడెంట్స్ని పంపించడము, 100% వీసా సక్సెస్ రేట్ ఉండడం మీది. ఈవెన్ ఇప్పటి వరకు ఒక్క వీసా రిజెక్ట్ కావడం కానీ, ఒక్క స్టూడెంట్ డిపోర్ట్ కావడం కానీ, ఒక్క స్టూడెంట్ రివర్స్ వచ్చి నేను అక్కడ బాగలేదు, ఎడ్యుకేషన్ బాగలేదు అని చెప్పడం కానీ ఇప్పటివరకు జరగలేదు. దానికి కారణం ఏంటంటే మేము చూస్ చేసుకున్న కంట్రీస్ అటువంటిది, మేము చూస్ చేసుకున్న యూనివర్సిటీస్ కూడా అటువంటివి, మేము తీసుకునే కేర్ కూడా అటువంటిది. సో ఈవెన్ స్టూడెంట్స్ని
ఇక్కడ వాళ్ళ ఇంట్లో ఏ విధంగానైతే కంఫర్ట్గా చూస్తారో ఆ కంఫర్ట్ జోన్ మేము అక్కడ మెయింటైన్ చేయడం జరుగుతుంది. అంటే ఒక క్వశ్చన్, యూనివర్సిటీ జియోమెడి చాలా ఫేమస్ యూనివర్సిటీ, మెడిసిన్కి చాలా పేరున్న యూనివర్సిటీ అని చెప్పొచ్చు. అలాంటి యూనివర్సిటీలో సబ్జెక్ట్స్ అయి ఉండొచ్చు, ప్రాక్టికల్ నాలెడ్జ్ అయి ఉండొచ్చు, చాలా బాగుంటుంది. కానీ అలాంటి యూనివర్సిటీ నుంచి భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్ మాత్రమే ఇండియా నుంచి 100% పాస్ పర్సంటేజ్ ఎలా పొందుతుంది? దీని వెనుకున్న సీక్రెట్స్ ఏంటి? సో ఇందులో మా భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్ తరపు నుంచి మా సక్సెస్ కంటే కూడా జార్జియాలో ఉన్న టిబిలిసి క్యాపిటల్ సిటీ సెంటర్లో ఉన్న జియోమెడి యొక్క ప్రత్యేకతనే ఎక్కువ అనుకోవచ్చు. ఎందుకంటే దాన్ని ఎస్టాబ్లిష్ చేసింది మెరీనా పిట్స్కాల్ వాళ్ళు, హైలీ క్వాలిఫైడ్ పిహెచ్డి ప్రొఫెసర్, 88 సైంటిఫిక్ పబ్లికేషన్స్ పబ్లిష్ చేయడము, 6 మోనోగ్రాఫిక్ బుక్స్ రాయడము, అలా అవార్డ్స్ రివార్డ్స్, తర్వాత ఫేమస్ యూరోపియన్ ఆఫ్ ది ఇయర్ అని చెప్పి, మార్బుల్ ప్లేట్ అని, సో చాలా ఉన్నాయి. సో ఆమె స్పెసిఫికలీ ఈ ఎడ్యుకేషన్ విషయంలో, స్టడీస్ విషయంలో ఆమెకున్నంత నాలెడ్జ్ వేరే ఏ రెక్టర్, అంటే అక్కడ యూనివర్సిటీ హెడ్ని రెక్టర్ అంటే వేరే ఏ రెక్టర్ కూడా అంత ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు. సో ఒక్క విషయం చెప్పాలంటే అక్కడ రిక్రూట్ చేసుకునే ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్యాకల్టీ, టీచింగ్ ఫ్యాకల్టీని పిహెచ్డి ప్రొఫెసర్ అయితేనే రిక్రూట్ చేసుకుంటారు. ఇది అండర్లైన్ చేసుకోవాలి. సో ఈ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇవ్వాలంటే అటువంటి ఆ లెవెల్లో ఆలోచించాలి, ఆ లెవెల్లో క్వాలిఫికేషన్ ఉండాలి, ఆ లెవెల్లో సీనియారిటీ ఉండాలి. అన్నీ కూడా సక్సెస్కు దోహదపడుతున్నాయి. ఇక్కడ యూనివర్సిటీ జియోమెడి నుంచి చదివిన వాళ్ళు, పాస్ అవుట్ అయిన వాళ్ళు చాలా మంది, ఎఫ్ఎంజీ పాస్ అయిన వాళ్ళు ఇండియాలో పీజీ చేయడం కావచ్చు, ఇండియాలో ప్రాక్టీస్ చేయడం కావచ్చు, ఈవెన్ యూఎస్లో కూడా యూఎస్ఎంఎల్ఈ క్వాలిఫై అయిపోయి అక్కడ ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళు కావచ్చు. రీసెంట్గా కూడా మోర్ దెన్ 50% యూఎస్ఎంఎల్ అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ మెడికల్ లైసెన్సింగ్ ఎగ్జామ్ పాస్ అయిపోయి ఉన్న వాళ్ళు, తర్వాత ప్లాబ్ యూకే గురించి ప్లాబ్ పాస్ అయిన వాళ్ళు, ఇలా ఇంటర్నేషనల్ లెవెల్లో క్వాలిఫై అయిన స్టూడెంట్స్ ఉన్నారు. దీనికి ముఖ్యమైన అక్కడ కాలేజ్లో ఆ క్వాలిటీ లేకపోతే, ఆ యూనివర్సిటీలో స్టాండర్డ్స్ లేకపోతే, ఆ టీచింగ్లో అంత డెప్త్ లేకపోతే, ఆ క్లినికల్ ఎక్స్పోజర్లో అదన్నీ లేకపోతే ఇవన్నీ సక్సెస్ అయ్యే సాధ్యమే కాదు. మేమొక్కరమే చూసుకొని మేము పంపించినంత మాత్రాన అక్కడ ఏదో జరుగుతుంటే జరగదు. సో ఖచ్చితంగా యూనివర్సిటీలో ఆ లెవెల్లో ఉంటేనే ఆ క్వాలిఫైడ్ స్టాఫ్ కావచ్చు, క్వాలిటీ ఆఫ్ టీచింగ్ కావచ్చు, ఆ కేర్ కావచ్చు. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే యూనివర్సిటీ జియోమెడి ఎక్స్క్లూజివ్ మెడికల్ యూనివర్సిటీ. సో ఎక్స్క్లూజివ్ మెడికల్ యూనివర్సిటీ అంటే ఎక్స్క్లూజివ్గా వాళ్ళు ఓన్లీ మెడికల్ స్టూడెంట్స్ ఉండడము, మెడికల్ సంబంధించిన స్టాఫ్ ఉండడము. కాబట్టి స్టూడెంట్ ఒకవేళ ఫ్రెండ్షిప్ చేయాల్సి వస్తే జూనియర్ డాక్టరా, క్లాస్మేట్ డాక్టరా, సీనియర్ డాక్టరా, లేకపోతే ప్రొఫెసర్ డాక్టరా, ఇంతే. సో క్లాస్లో విన్న తర్వాత వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత, లేకపోతే హాస్టల్కి వచ్చిన తర్వాత ఏదైనా రిలవెంట్ డిస్కషన్ ఉంటే మెడికల్ సబ్జెక్ట్ సంబంధించిన రిలవెంట్ డిస్కషన్ ఉంటుంది. కాబట్టి నాలెడ్జ్ ఎక్స్చేంజ్ అవుతుంది. సో అందుకని ఎక్స్క్లూజివ్ మెడికల్ యూనివర్సిటీ చూస్ చేసుకుంటే బాగుంటుందని నేను ఎప్పటికి కూడా గైడ్ చేస్తున్నాను. సో ఈ యూనివర్సిటీ జియోమెడి ఎక్స్క్లూజివ్ మెడికల్ యూనివర్సిటీ. సో ఇంకా చాలా విషయాలు తెలుసుకోవాలి, అవన్నీ కూడా నేను అలెగ్జాండర్ గారి ద్వారా తెలుసుకుంటాను. సో సార్, వెల్కమ్ టు ఇండియా. Hello. How are you? Thank you very much. Please tell me about your country, Georgia. Yes. It is famous for medicinal Yes. studies, everything. So please tell me about Georgia. Thank you. Georgia is one of the beautiful country, one of the enjoyable, very peaceful country in South Caucasus. We have very good quality of education, very good quality of medication education. Because a lot of international organization provides evaluation and assessment as a Georgian universities. A lot of international organization provide their participation of Georgian and accreditation, give accreditation our universities. Because of it, this is one of the best choice to come and study in Georgia in medical universities. First of all, Georgia is a small, beautiful country, and we have capital Tbilisi, and 70% of population are in Tbilisi. Okay. And a lot of international students from India to Turkey to USA coming and study in Georgia. We had different, of course, subjects and different specialization. Medical subject and medical education is one of the most affordable, better, because we have a good history of medical education. Yeah, Last especially decades, yes. sorry to interrupt. Yes. Especially you are very expert in clinical studies, mainly that is called anesthesiology, right? Yes. And critical care also. Care also, yes. What is your, the university Geomedi Yes. is situated in Tbilisi, Yes. capital city. Yes. And moreover, you said you have a great bonding with Indian students, especially. Yes. Can we know about that? Yes, of course.
I'm myself is a doctor in anesthesiology and critical care and also clinical toxicology, and I also treat my patients, manage the critical care and severe patients, give the anesthesia, different general or regional or local anesthesia, also treat the specific difficult patient with coexisting chronic diseases, also a lot of poisoning patients. This is in our hospital in Rustavi Central Clinic. Also in another hospitals, I provide my jobs anesthesia, also consultate different difficult cases. And I can say that my students who are coming in geometry, who participate in my classes, they also enjoy this a lot of cases, this a lot of practical skills. It take a big knowledge, really, because it is possible to take a big knowledge in geometry in our university. We use the modern teaching methods. We use modern books. We use the virtual technologies. We use simulation centers. We use different methods for our students. Modern methods. I say myself educate in Mayo clinics for new method of teaching and use these methods in our jobs everyday teachings. And also, I'm the member of the American Academy of Clinical Toxicology. I'm a member of European Association of the Anesthesiology, and all this membership helped me to improve my everyday job, my everyday teaching of our students. You're always involved in medicinal practice. Of course, of course. And is there any more specific reasons that an Indian student who's particularly Telugu might be Yes, to choose a university geomedia of course. for medicine studies? Of course. First of all, why the Indian our students have to choose the Tbilisi, yes, because Tbilisi is the capital of Georgia. There is placed a lot of different university with Indian students. They are coming every year, thousands, and there is a lot of possibility to meet and to feel as a home, as your homeland, you know, first of all. Then there is a lot of clubs, a lot of international students participate. Our Indian guys has a lot of different friends from international students also. A lot of societies. Our university has, for example, the scientific society, mainly most part of mainly they are the students from India. This society help us to improve the scientific work. And we have, for example, journals. We can provide our abstracts in our journals. Also, we have the twice a year the scientific conference. Our students can take part in this conference. Of course, the question why the geometry for international students, for example, from Indian students, because it led to take the modern knowledge, because we try to prepare our students for future. Medicine are future, you know, because every day new equipment, every day new methods of treatment, every new understanding how they pass the pathology, how pass the diseases. Because we have to prepare, we cannot stay in old time. We have to prepare for future. And our students, our Indian students, they are coming and ask for future, for modern medicine. And we really are happy and we are really ready to give them the modern methods and modern understanding of future medicine. This is mainly. Of course, they can stay in Georgia, they can come back to the India, or they can move Europe or USA, Canada, Australia, everywhere. Our students pass their exam, Georgian exam, they pass the USMLE exam, part 1, part 2, also PLAB exams, and they are enjoyable for every country, because first of all, the Indian guys, they are very peaceful, very educated, high educated, and they try to be a member of modern and the world. Okay, this is because the Indian guys have to come to Georgia in geometry to study. Mainly, you addressed about the updated education system. Yes. Coming to that, what kind of teaching techniques that were used in geometry? Yes. First of all, the modern methods like the PBL, the problem-based learning, the CBL, the case-based learning, the bedside teaching, also role of doctor and patients, they use
Also, we have the different possibility of assessment, like the OSCE, objective structural case assessment, also the OSPE assessment, or this is practical assessment. Also, we have a lot of possibility like the virtual reality assessment. Virtual reality, first of all, we use for teaching as a teaching method because it let us for patient to make the same situation as it is in hospital. A student can come use virtual reality many times, even 100 times a day without the problem. They can once more and once more repeat till they understand the skills. Also, we have new simulation center, one of the best simulation center in Tbilisi in the world. Why? We simulate the emergency department, we simulate the critical care department, we simulate the surgery department, operation room we simulate, of course. And all this help us to give students more skills from catheterization or urine catheterization to the intravenous central catheterization, intubation. It's almost everything is possible in our simulation center. Under our professors, all are with PhD, and there is no acceptable professors who have no PhD degree, and all who is in all they are with almost everyone are members of international societies. Also, they every year take place in different international conferences and take new methods and new understanding of the modern medicine. And they use it, of course, for our students. Also, our students participate in hospitals. We have one of the biggest hospital, our hospital, and also different department in different hospitals. And the professors also provide their teaching methods in different hospitals. More than 300 beds in one hospital. More than 1,000 beds in different hospitals. Also, a lot of possibility to see the different kind of patient with different diseases, and even any of our professors, they are every day ready to give new skills, to give the new knowledge for our students, use new books, and all times I ask my teacher, please check your examination checks, how they are looks like for international MCQ questionnaires, like the USMLE, PLABS, or Australian, or any other exams, because we have to prepare our students for international. You know, the world become globalized. The world becomes the one of big house, and in this big house, our students must be as a home. And especially you mentioned that, and it is great to know that every faculty is a PhD Yes. Person, and moreover, the degrees which are from University GeoMedi were acceptable in all the countries around the world. Yes. Can you tell about that, please? Yes, thank you. First of all, our University of GeoMedi has an accreditation of different organization, international organization. The European AME is the European Medical Educators Organization, European Medical Universities Organization. We have also the EQUIN accreditation. This is the Certified and Accreditation Institute, which is also a member of the European Assurance Register of Higher Education. International accreditation. Yes, this is all our international accreditation. This all organization came to Georgia. They control how we teach our students. They talk with each students and try to understand what students need and what they have, what kind of outcomes they have in our university. They talk with our graduate students also, with our professors, to provide the real evaluation and how we are closer to international teaching methods, how we are closer to international education. This is very important for us, and we also try to get more and more accreditation from another organization also, but this is main organization today who are part, and our GeoMedi is accredited by this organization. And definitely few words about the founder,
of University Geomedi. Yes, We heard a lot about her yes. in some WhatsApp. Mrs. Marina Pitskhalova, first of all, she is, of course, our founder and rectors. First of all, I want to say 2 words about Mrs. Marina Pitskhalova from me. This is one of the best human in the world, because every morning begin 8:30. When Mr. Marina Pitskhalova is coming really in university, number one question is there. What want our students? What they want? Is there any problems? Let's solve from the morning, because our students are number one. The interest of our students is the number one, and our morning and our everyday begin from this question. I have a lot of awards, Mrs. Partula, she has, about more than 80 scientific work, more than 6 monographic publication. Cambridge International Biographical Association and awarded with the title of FIPA. Also, the member of the American Biographical Institute, which awarded her with the Key Award, and 2001 named as a Woman of the Year. Wow. 2002, she was awarded with a marble plate from the American Biographical Institute. 2003, magazine Who is Who published an article about the Professor Marina Pitskhalova, whose work and life achievement in its 8th edition. She was also named the World Intellectual of the 2002 and 2003 years. Miss Marina Pitskhalova was recognized as one of the famous European of the 21st century. Really, this is same. And our students also love our rectors, because they calls her as a mother all the time. Yes. She's a great person to look up to in Yes. the medicine industry. Yes. And we also heard that the way you treat students, especially international students, Yes. is not just about studies. They can, even they go for an entertainment like mountain climbing, Yes. many other things. Yes. Once more, why the international students must choose the Georgia? Because a lot of possibility, not only the education. For younger people, education not only is only one part of life. There is a big life. And first of all, as I told, there's a lot of another international students. First of all, there's a lot of Indian guys, a lot of Indian students. They can feel as they are homeland. A lot of restaurant, even any market are Indian foods. Wow. You can buy it, cook yourself we even can if find you those want, foods. as you want. If you cannot cook, you can come to Indian restaurant. Every weeks with my family, we are moving to the Indian restaurants because we like it. A lot of people in Georgia like India How is because it's Indian very food? tasty. It's very tasty. It's exactly, it's really. And also it is a lot of possibility from clubs, from societies, a lot of societies, beautiful societies in Georgia. Also you can ride by the bicycle, you can climb the mountains, the winter is very beautiful, also the summer. A lot of possibility to provide your time as a young person. Wonderful. And finally, any specific words for Indian parents who they want to Yes. let their children to study Yes. MBBS in Yes. Georgia, and especially Geomedi? Yes, thank you very much for this question. It's very important because I am also father, and so I also have to make the decision where and in which university my daughter have to study. It's very important question. First of all, I have to say that the Georgia and Tbilisi is one of the safest place in the world and one of the safest place in the Europe. This is first. The second, our Geomedi University is more important because our staff, for our students, for our staff is like our child. We are one big families, and we every day take care about your child, take care about your students. This is main, and first of all, this is number one. Wonderful, sir. And thank you for all the information. Thank you, And thank you. ప్రసాద్ గారు, అలెగ్జాండర్ గారు ఎన్నో విషయాలు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ముఖ్యంగా అక్కడ టీచింగ్ స్టాఫ్ అందరూ పిహెచ్డి స్టూడెంట్స్ అనేది నాకు అసలు చాలా సర్ప్రైజింగ్ అనిపించింది. అంటే ఎలాంటి క్వాలిటీ వాళ్ళు అక్కడ మెయింటైన్ చేస్తున్నారు అనేది ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అనొచ్చు. అండ్ ఇంకా చాలా విషయాలు, ముఖ్యంగా భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్ యూనివర్సిటీ జియోమెడి గురించి
ఆ బాండింగ్ ఎలా ఏర్పడింది? అండ్ మరీ ముఖ్యంగా మీకు ఎలా అనిపిస్తుంది అలాంటి యూనివర్సిటీతో, అలాంటి పర్సన్స్‌తో మీరు కొలాబరేట్ అయినప్పుడు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ జార్జియాలో ఉన్న చాలా యూనివర్సిటీస్ని ఇండియాలో ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందండి. అవును. అన్ని యూనివర్సిటీస్, ఈవెన్ జార్జియా నేషనల్ యూనివర్సిటీ ఎస్యూని మేము ఇంట్రడ్యూస్ చేసాం, అకాకే సెరటల్ స్టేట్ యూనివర్సిటీని ఇంట్రడ్యూస్ చేసాం, అండ్ సోకాల్డ్ అలా చాలా యూనివర్సిటీని ఇంట్రడ్యూస్ చేసాం. కానీ ఎస్పెషల్లీ యూనివర్సిటీ జియోమెడీలో ఏదైతే అబ్జర్వ్ చేసినామో, యూనివర్సిటీ జియోమెడీలో ఏదైతే ఎక్స్క్లూజివ్గా స్టూడెంట్స్ బెనిఫిట్ అవుతున్నారో, ఇన్ కేస్ ఆఫ్ ఎడ్యుకేషన్ బెనిఫిట్ అవుతున్నారో, ఏ విధంగానైతే ఫ్యాకల్టీ ప్రొఫెసర్స్ కావచ్చు, లేకపోతే ఆ ఓనర్ కూడా స్పెసిఫిక్గా, అంటే వేరే ఏ యూనివర్సిటీలో కూడా ఈ ఓనర్ ఎవరు కూడా ఈ స్టూడెంట్స్ కనబడరు. కానీ యూనివర్సిటీ జియోమెడీలో మాత్రం ఒక్కొక్క స్టూడెంట్ని కూడా వాళ్ళు రికగ్నైజ్ చేసి, ఐడెంటిఫై చేసి ఎలా ఉన్నామని పలకరించే సిచ్యువేషన్ యూనివర్సిటీ జియోమెడీలో ఉంది. అంత కేర్ తీసుకుంటారు. దాంతోపాటు స్టడీ విషయంలో కూడా పీరియాడికల్గా మన ఇండియన్ ఫ్యాకల్టీ, ఇండియన్ ప్రొఫెసర్స్ని వాళ్ళు ఇన్వైట్ చేసి ఇప్పుడున్న ఎఫ్ఎంజిఏ ఎగ్జామ్కి సంబంధించిన కోచింగ్ కావచ్చు, లేకపోతే రాబోయే నెక్స్ట్ ఎగ్జామ్ నేషనల్ ఎగ్జిట్ టెస్ట్కి సంబంధించిన కోచింగ్ సంబంధించిన క్లాసెస్ వాళ్ళు యూనివర్సిటీ జియోమెడీలో కండక్ట్ చేసి, వాళ్ళు డ్యూరింగ్ 6 years లోపల, అంటే 5 years ఆఫ్ కోర్స్, 1 year ఆఫ్ ఇంటర్న్షిప్ అయిపోయే లోపల వీళ్ళు ఏదో ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో ఎగ్జామ్ క్లియర్ చేయడము. లీస్ట్ కేసెస్లో మన ఇండియాలో ఉన్న ఎఫ్ఎంజీ కావచ్చు, లేకపోతే నెక్స్ట్ ఇయర్ నుంచి నెక్స్ట్ ఎగ్జామ్ వస్తుంది, అది క్లియర్ చేసి ఇండియాలో ప్రాక్టీస్ కానీ పీజీ కానీ చేయడానికి కావాల్సిన అన్ని ఫెసిలిటీస్ ఆ యూనివర్సిటీ లోపల 6 years లోపల అయిపోతాయి. సో ఇట్ ఈస్ నాట్ లైక్ దట్ ఈ కోర్స్ అయిపోయిన తర్వాత ఏదో ఒక ఇండియాకి వచ్చిన తర్వాతనో, లేకపోతే ఎక్కడనో ఏదో ఒక కోచింగ్ తీసుకొని దాని గురించి ఒక 6 months to 1 year వాళ్ళు టైం వేస్ట్ చేసి, దాని గురించి డబ్బులు కావచ్చు టైం వేస్ట్ చేసి, ఇదంతా కాకుండా ఏమున్నా కానీ డ్యూరింగ్ ది పీరియడ్ ఆఫ్ యూజీ లోపల అయిపోవాలని వాళ్ళు గుర్తిస్తారు. ఎట్ ద సేమ్ టైం యూనివర్సిటీ జియోమెడీ కూడా అక్రిడేషన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే WHO రికగ్నైజ్డ్, అండ్ ECFMG USA రికగ్నైజ్డ్, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ కెనడా రికగ్నైజ్డ్, AMSC యూరోప్ రికగ్నైజ్డ్, AME అసోసియేషన్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఇన్ యూరోప్ అండ్ అసోసియేషన్ ఆఫ్ మెడికల్ స్కూల్స్ ఇన్ యూరోప్, అండ్ తర్వాత GMC UK రికగ్నైజ్డ్. ఇలా అన్ని రికగ్నేషన్స్ ఉన్నాయి. కాబట్టి యూనివర్సిటీ జియోమెడీలో పాస్ అయిన స్టూడెంట్స్ ఈ గ్లోబల్లీ ఎక్కడికి వెళ్ళినా కానీ ప్రాక్టీస్ చేసుకోవడానికి, పీజీ చేసుకోవడానికి అలౌ చేయడంతో పాటు ఓన్లీ యూనివర్సిటీ జియోమెడీకి మాత్రమే అక్విన్ సర్టిఫికేట్ ఉంది, అక్రిడేషన్ ఆఫ్ సర్టిఫికేషన్ ఆఫ్ క్వాలిటీ అష్యూరెన్స్ ఇన్స్టిట్యూట్. అంటే ఇది ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్ గివెన్ బై జర్మనీ. సో జర్మనీ అంటే మీన్ ఫర్ మెడికల్ ఎడ్యుకేషన్, అది కూడా వన్ ఆఫ్ ది టాప్ డెస్టినేషన్. సో అక్కడ నుంచి టీం వచ్చి విజిట్ చేసి క్వాలిటీని అష్యూర్ చేసిందంటే మనము సపరేట్గా దీని గురించి తెలుసుకోవాల్సిన అవసరం కానీ వెరిఫై చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఎట్ ద సేమ్ టైం ఈ యూనివర్సిటీ జియోమెడీ ఎక్స్క్లూజివ్ మెడికల్ యూనివర్సిటీ అండ్ లొకేటెడ్ ఇన్ క్యాపిటల్ సిటీ సెంటర్లో ఉంది. కాబట్టి మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఎక్కువగా, మోస్ట్ ఆఫ్ ది ఫ్యాకల్టీ మెంబర్స్ కావచ్చు, లేకపోతే మోస్ట్ ఆఫ్ ది హాస్పిటల్స్ కావచ్చు, మోస్ట్ ఆఫ్ ది పేషెంట్స్ కూడా లొకేట్ అయ్యే ప్లేస్ క్యాపిటల్ సిటీ. సో ఆ విధంగా స్టూడెంట్స్ కూడా ఎక్కువ బెనిఫిట్, క్లినికల్ విషయంలో కూడా ఎక్కువ బెనిఫిట్ అవ్వడము. తర్వాత ప్రొఫెసర్స్ అవైలబిలిటీ కూడా క్యాపిటల్ సిటీలో ఉన్నంత వేరే దగ్గర ఉండకపోవచ్చు. సో ఇవన్నీ ఉన్నాయి. దాంతోపాటు యూనివర్సిటీ జియోమెడీ నుంచి కూడా ఒక అడిషనల్ బెనిఫిట్ కూడా ఉంది. సో అంటే జార్జియాలో ఉన్న ఏ యూనివర్సిటీకి లేని ఒక అడ్వాంటేజ్, అంటే స్టూడెంట్స్ అక్కడ యూరోపియన్ స్టాండర్డ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటుంది, తర్వాత ఈ ఖర్చులు ఇవన్నీ కూడా ఎక్కువ ఉంటాయి. కాబట్టి యూనివర్సిటీ జియోమెడీ నుంచి ఒక ఆఫర్ కూడా ఉంది. సో టోటల్ ఫీజు వచ్చేసి అరౌండ్ 27-28 lakhs అవుతుంది. టోటల్ కాలేజ్ ఫీజు వచ్చేసి $5,500 per year, $2,750 per year లాగా పే చేసుకోవచ్చు. ఒకవేళ స్టూడెంట్ 6 years ఫీజుని, అంటే 6 years ఫీజుని డివైడ్ 50% ఆఫ్ ది ఫీజుని ఫస్ట్ ఇయర్లో, 50% ఆఫ్ ది ఫీజుని 4th yearలో పే చేస్తే వాళ్ళు హాస్టల్ ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. సో ఆ విధంగా ఒక దాదాపుగా 10 lakhs వరకు టోటల్ కోర్స్ మొత్తం అయిపోయే వరకు 10 lakhs మినిమం స్టూడెంట్ సేవ్ చేసుకునే అవకాశం కేవలం యూనివర్సిటీ జియోమెడీలో మాత్రమే ఉన్నది. ఒకవేళ వేరే ఏదైనా యూనివర్సిటీ చూస్ చేసుకుంటే వాళ్ళు ఆ కాలేజ్, అంటే మామూలు ఒక మంచి కాలేజ్ 5,500 కంటే తక్కువ మాత్రం జార్జియాలో లేదు. సో దాంతో పాటు ఆ ఫీజుతో పాటు 28 lakhs యావరేజ్గా ఫీజు అయితే 27-28 lakhs యావరేజ్గా టోటల్ ప్యాకేజ్ 6 yearsకు ఏ కాలేజ్ అయినా ఉన్నది యావరేజ్గా. దాంతో పాటు అడిషనల్గా అంటే 27-28 lakhsతో పాటు ఒక 10-12 lakhs హాస్టల్కి వాళ్ళు పెట్టుకోవాల్సిన అవసరం స్టేక్ ఉంటుంది. ఎందుకంటే యూరోప్ కాబట్టి అక్కడ కాస్ట్లీ, అంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ కొంచెం కాస్ట్లీ ఉంటుంది మిగిలిన దాంతో కంపేర్ చేస్తే. ఆ కాస్ట్లీ ఉన్న దాన్ని కవర్ చేసుకోవడానికి యూనివర్సిటీ వాళ్ళ ఓన్ బిల్డింగ్స్లో మన స్టూడెంట్స్ అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు. వాళ్ళు ఈ విధంగా పే చేసుకుంటే ఈ విధంగా అకామిడేషన్ మనం ప్రొవైడ్ చేస్తామన్నారు. అది కూడా అడ్వాంటేజ్ గా తీసుకోవచ్చు. పేరెంట్స్ కి ఒక గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చు ఇది. 100%. అంటే మేబీ ఒక మాట ఉంటుంది మన తెలుగు సినిమాలో, గాయం విలువ తెలిసినోడే సాయం చేస్తాడు అన్నట్టు. బహుశా ఫౌండర్ గారు హెర్ సెల్ఫ్ ఒక మెడిసిన్ ఇండస్ట్రీలో తను చేసిన సర్వీస్ అయి ఉండొచ్చు. ఆ రకంగానే ఇక్కడ స్టూడెంట్స్ కి ఇది ఒక బహుమతికి ఇచ్చినట్టు అనిపిస్తుంది నాకైతే. ఖచ్చితంగా అండి. వాళ్ళు ఖచ్చితంగా అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కు హాస్టల్ ఫీజెస్
జార్జియా విషయంలో చూసుకుంటే మోస్ట్ ఆఫ్ ది కేసం ఈ కాలేజ్ ఫీజులో మినిమం 50-80% ఇన్ అడిషన్ టు ది ఫీజ్ వాళ్ళు ఫుడ్ అండ్ అకామిడేషన్ కు వాళ్ళు ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. సో ఆ ఖర్చులన్నీ వీళ్ళకి తగ్గిపోయినట్టే ఒకవేళ ఫ్రీ హాస్టల్ కాన్సెప్ట్ వెల్ చేసుకుంటే. పేరెంట్స్ భయం ఇదే కదా సార్. మీరు ప్రసాద్ గారు మీరు ఎంతో మంది అక్కడ పంపించినప్పుడు పేరెంట్స్ మిమ్మల్ని కూడా అడిగే ఉంటారు, మా వాళ్ళు బాగా తింటున్నారా, తినడం లేదా, ముఖ్యంగా వచ్చేది ఇదే, సరిగ్గా పడుకుంటున్నారా, అంటే స్టే ఎలా ఉంది అనేది ఎక్కువ కంగారు ఉంటుంది వాళ్ళ మైండ్లో. సో ఐ థింక్ సగం భారం తగ్గించేశారు మీరు పేరెంట్స్ అందరికీ కూడా. అండ్ మీరేం చెప్తారు పేరెంట్స్, ముఖ్యంగా తెలుగు పేరెంట్స్కి, తెలంగాణ, ఆంధ్ర వాళ్ళు, కోనసీమ ఉండొచ్చు, రాయలసీమ ఉండొచ్చు, ఎక్కడున్నా సరే వాళ్ళ పిల్లల్ని ఒక డాక్టర్గా చూడాలనుకుంటున్న వాళ్ళకి, డాక్టర్గా అయితే వాళ్ళ లైఫ్ బాగుంటుంది, వాళ్ళు ఇంకో 10 మందికి హెల్ప్ చేస్తారనుకునే వాళ్ళకి, ఈ పేరెంట్స్ అందరికి ఏం చెప్తారు మీరు? సో యూనివర్సిటీ జియోమెడి దానికి అదే ప్రత్యేకతతో పాటు మేము ఇచ్చే సర్వీసెస్ కూడా అడిషనల్ బెనిఫిట్ అవుతాయి. సో గర్ల్స్ హాస్టల్ సపరేట్, బాయ్స్ హాస్టల్ సపరేట్ ఉండడంతో పాటు వీళ్ళకు 3 times డైలీ 3 times వాళ్ళు మన ఆంధ్ర ఫుడ్ ఉంటుంది, వాళ్ళ ఆంధ్ర చెఫ్ తోటి ఆంధ్ర ఫుడ్ ఉంటుంది. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మనము తినే ఇడ్లీ, వడ, దోశ, పూరి, ఉత్తప్ప, మైసూర్ బజ్జీ, మధ్యాహ్నము, రాత్రి వచ్చేసి వైట్ రైస్, వెజిటబుల్ కర్రీస్తో పాటు నాన్ వెజ్ తీసుకునే వాళ్ళకు వీక్లీ 3 to 4 times నాన్ వెజ్, సండే కంపల్సరీగా బిర్యానీ. ఈ విధంగా మన దగ్గర ఉన్న ఫుడ్ని ఏ మాత్రం మిస్ అయ్యే అవకాశం లేకుండా వాళ్ళకు ప్రొవైడ్ చేయడమే కాకుండా వాళ్ళు ఏ పూట ఏం తింటున్నారో మా దగ్గర వాట్సాప్ లో రికార్డ్ వస్తుంది ఖచ్చితంగా. ఆ ఫోటోతో పాటు ఈ రోజు ఏమి అన్నది ఒక వాయిస్ మెసేజ్ కానీ లేకపోతే దాని టెక్స్ట్ కానీ పెట్టదు. వినడానికి విచిత్రంగా ఉన్నా కానీ ఎక్కువ మంది స్టూడెంట్స్ వాళ్ళ ఎడ్యుకేషనల్ గా వాళ్ళు ఫెయిల్ అవడం మెయిన్ రీజన్ హోమ్ సిక్ అనే ఒక పెద్ద రీజన్ ఉంటుంది అనమాట. అది లేకుండా ఫుడ్ అనేది కాస్త వాళ్ళని కంఫర్ట్ చేస్తుంది దానిలో ఎటువంటి డౌట్ లేదు. అండ్ భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్ 20th year అని చెప్పవచ్చు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ ఫ్రమ్ ఐడ్రీమ్ మీడియా. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు, దానికి సంబంధించి అచీవ్మెంట్ అని చెప్పడం ఎటువంటి డౌట్ లేదు, ఇది దాని గురించి ఒక్క మాట. సో ఈ జర్నీలో మేము ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే 20 years అప్పుడే గడిచిపోయింది అనిపిస్తుంది. ఇది ట్రూ, అంటే ఇది ఏదో మీరు అడిగినని కాదు కానీ 20 years లో మేము ఈ సర్వీసెస్లో కన్సిస్టెంట్గా మా ఫ్యామిలీ ఇన్వాల్వ్ అయిపోయి 20 years గా కన్సిస్టెంట్గా ఇంత దూరం వచ్చినామని వెనకకి తిరిగి చూస్తే అసలు మా పాస్ట్ జ్ఞాపకాలు. అసలు ఫస్ట్ మేము పంపించింది ఓన్లీ 5 students రిక్రూట్ చేసి, ఫస్ట్ 2005 లో మేము రిక్రూట్ చేసింది ఓన్లీ 5 students. ఇప్పుడు అప్పటి నుంచి థౌజండ్స్ అది కౌంట్ కూడా లేదు. ఎక్కడికి పైన ఒక పెద్ద బ్యాచ్ వెళ్లాల్సిందే. భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్ డిపార్చర్ జరిగిందంటే ఎయిర్పోర్ట్ లో మొత్తం హడావుడి, అక్కడంతా సెక్యూరిటీ అసలు ఏమో జరుగుతున్నది ఇక్కడ, ఏంది స్టూడెంట్స్ అందరు ఎక్కడికి వెళ్తున్నారని ఒక హడావుడి ఎక్కువ ఉంటది. సో ఆ గ్రూప్ మొత్తం డిపార్చర్ అవుతా అంటే అదంతా కూడా ఈ ఎయిర్పోర్ట్ నుంచి అక్కడ ఎయిర్పోర్ట్ లో దిగిన తర్వాత కూడా అదొక హడావుడి ఉంటుంది. అంటే భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్ సంబంధించిన బ్యాచ్ అంటే గ్రూప్ డిపార్చర్, అంటే ఇన్ ద సెన్స్ మేము మా దగ్గరకు వచ్చిన తర్వాత రిక్రూట్ అయిన తర్వాత స్టార్టింగ్ ఫ్రమ్ పాస్పోర్ట్ నుంచి డాక్యుమెంటేషన్, అడ్మిషన్ లెటర్, ఇన్విటేషన్ లెటర్, అపోస్టల్, అటెస్టేషన్, ట్రాన్స్లేషన్, ఎడ్యుకేషన్ క్వాలిటీ ఎన్హాన్స్మెంట్, మినిస్ట్రీ డిగ్రీ, ఇవన్నీ మేమే చూసుకుంటాం. స్టూడెంట్ ఎక్కడ కూడా ఇన్వాల్వ్ అవ్వడం ఇవన్నీ కూడా మేమే చూసుకొని వీసా వచ్చిన తర్వాత వాళ్ళకి టికెట్స్ అన్ని బుక్ చేసిన తర్వాత అందరినీ కలిపి ఒకటే బ్యాచ్గా వాళ్ళని తీసుకుపోయి అక్కడ డ్రాప్ చేసి అక్కడ వాళ్ళకి బాగోగులు అన్ని చూసుకొని, అక్కడ ఇంకోటి ఏంటంటే మన తెలుగు వాళ్ళే అక్కడ కేర్ టేకర్స్, మనకు మేనేజర్స్ కూడా. మన అమ్మాయిలకు వచ్చేసి మన సుష్మా అని చెప్పి మా మేనేజర్ ఉంది, అమ్మాయిది వచ్చేసి వరంగల్, మన అది ఇక్కడ నుంచి తెలంగాణ నుంచి. తర్వాత వినయ్ కుమార్ శర్మ ఉన్నాడు, చాంద్ ఉన్నాడు, తర్వాత వీళ్ళందరూ కూడా మన టీం ఉన్నారు జార్జియాలో. సో వీళ్ళు 24 hours 65 days వాళ్ళకి అందుబాటులో ఉంటారు. కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక 10 to 15 days మేము ఉండి వాళ్ళకి అన్ని సర్వీసెస్ ప్రొవైడ్ చేసి మిగిలినది మొత్తం వాళ్ళకి అప్పచెప్పేస్తే అదంతా కూడా స్మూత్గా రన్ అవుతుంది. సో నేను అక్కడ డ్రాప్ చేసి వచ్చిన తర్వాత నేను నాట్ ఈవెన్ సింగిల్ కాల్ కూడా రిసీవ్, అంటే నాకు సింగిల్ కాల్ కూడా రాదు ఇక్కడ ప్రాబ్లం ఉన్నది ఆ ప్రాబ్లం అనే అవకాశం వెరీ 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 రేర్ అండి. ఏమనున్నా అక్కడనే క్లోజ్ అయిపోతుంది. ఎందుకంటే అక్కడ అంతమంది అక్కడ స్టాఫ్ ఉన్నారు, పిల్లలు ఉన్నారు, కాలేజ్ ఉంది, అంత ఉన్న తర్వాత వాళ్ళకి ఆ బాధ్యతలను అప్పచెప్పిన తర్వాత నా వరకు కాల్ వచ్చే అవకాశం ఉండదు. సో అందుకనే వాళ్ళు పిల్లలు కావచ్చు, పేరెంట్స్ కావచ్చు, భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్ కు మన పిల్లల్ని అప్పచెప్తే కదా మనం మిగిలిన విషయాలు చూసుకోవాల్సిన అవసరం లేదు అని సేఫ్ గా ఫీల్ అవుతారు. యూజువల్లీ ఎంబీబీఎస్ ఎడ్యుకేషన్కి వచ్చిన లేదంటే ఎంబీబీఎస్ ఓవర్సీస్లో చదవాలి, అబ్రాడ్లో చదవాలనుకునే స్టూడెంట్స్కి, చదివించాలనుకునే పేరెంట్స్కి ఎందుకు భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్ని చూస్ చేసుకోవాలంటే మీరేం చెప్తారు రీజన్? సో ముఖ్యంగా ప్రతి కంట్రీకి ఒక రిప్రజెంటేటివ్ ఉంటారు. సో ఈవెన్ ఈ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో చూసుకున్న కొత్తగా ఎంతో మంది కన్సల్టెంట్స్ ఉన్నారు, ఇప్పుడు స్టార్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. స్టూడెంట్స్ మేము పంపిస్తామంటారు, వాళ్ళ అవసరాల కోసం పంపిస్తారు, అదేదో టెంపరీగా సెటప్లో ఇస్తారు, అయిపోతారు. కానీ మేము కంటిన్యూగా 20 yearsగా ఇదే వర్క్లో ఉండడం ఒకటి. తర్వాత ముఖ్యంగా జార్జియా విషయంలో భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్ని ఎందుకు చూస్ చేసుకోవాలంటే నేను రైట్ ఆన్సర్ ఇవ్వగలను. ఎందుకంటే ప్రతి కంట్రీకి ఒక రిప్రజెంటేటివ్ ఉంటారు. సో ఎవరో ఒకరు ఆ కంట్రీకి వెళ్ళి అక్కడ స్టాండర్డ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, కమ్యూనికేషన్ లాంగ్వేజ్ అండ్ సేఫ్టీ, సెక్యూరిటీ, ట్రాన్స్పోర్టేషన్, డిస్టెన్స్ అక్కడ ఇవన్నీ వెరిఫై చేసుకొని వచ్చి
సో ఒక ప్రోడక్ట్ లాగా తీసుకొచ్చి ఒక స్టూడెంట్స్కి అప్పచెప్తే స్టూడెంట్ ముందు ప్రజెంటేషన్ ఇస్తే అప్పుడు స్టూడెంట్ ఇంప్రెస్ అయితే అప్పుడు రిక్రూట్ అవుతారు. సో అది ఎవరో ఒకరు తీసుకొచ్చి ఇక్కడ ఇంట్రొడ్యూస్ చేస్తే కానీ తెలియదు. ఆ విధంగా ప్రతి కంట్రీకి ఒక రిప్రజెంటేటివ్ ఉంటారు. చైనాకు ఒకరు ఉండొచ్చు, రష్యాకు ఒకరు ఉండొచ్చు, కజకిస్తాన్కి ఒకరు ఉండొచ్చు. ఆ విధంగా అన్ని కంట్రీస్కి ఎవరో ఒకరు రిప్రజెంటేటివ్ ఉంటే కానీ ఆ కంట్రీ ఇక్కడ ఇంట్రొడ్యూస్ కాదు, లేకపోతే తెలియదు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ పోనీ అసలు ఎంబీబీఎస్ అబ్రాడ్ ఎందుకు, ఇది కూడా క్వశ్చన్ కావాల్సింది. అసలు ఎంబీబీఎస్ అబ్రాడ్ ఎందుకు, ఇక్కడనే చదువుకోవచ్చు కదా. ఇక్కడ 23 lakhs మెంబర్స్ నీట్ రాశారండి ఈసారి. లాస్ట్ ఇయర్ 25 lakhs నీట్ రాశారు. ఉన్నాయి మాత్రం 1,18,148 సీట్లు ఉన్నాయి. అందులో ఫ్రీ సీట్స్ మాత్రం 58,000 ఉన్నాయి. 58,000 ఉన్న అవైలబుల్ సీట్స్, ఫ్రీ సీట్స్కు 1 లక్ష మన 23 లక్షల మంది రాసిన వాళ్ళకు అసలు టాలీ ఎక్కడ కూడా కావట్లేదు. 23 లక్షల మంది రాసిందంటే వాళ్ళందరూ నీట్ రాసిందంటే వాళ్ళు ప్రైమరీ టార్గెట్ మాత్రం ఎంబీబీఎస్. సో ఇక్కడ ఫ్రీ సీట్స్ రావు, సరే బాగానే ఉంది. వీళ్ళు ఎన్ఆర్ఐ కోటా చూస్ చేసుకుందామంటే ఏంటి 1,50,00,000 యావరేజ్గా ఉంది ఒక మామూలు కాలేజ్ లోపల. సో ఎక్స్ట్రాడినరీ టాలెంట్ ఉన్న వాళ్ళు అనుకోవచ్చు, లేకపోతే ఫస్ట్ టైం ఎక్కువ స్కోర్ అందరూ కూడా క్లాస్లో అందరూ కూడా ఫస్ట్ ర్యాంక్ రాలేరు. సో 23 లక్షల మందిలో అందరికి ఒకటే ర్యాంక్ రాదు, ఒకటే మార్క్స్ రాదు. సో ఎవరికైతే మంచి మార్క్స్ వచ్చి మంచి ర్యాంక్ వచ్చి ఇక్కడ 58,000 అకామిడేట్ చేయగలదు. ఇక్కడ మన ఇండియా అంతకంటే ఎక్కువ మందిని ఫ్రీ సీట్స్ని అకామిడేట్ చేయలేదు. సో పోనీ మిస్ అయిన విషయం లోపల పెద్ద పెద్ద బిగ్ షాట్స్ కావచ్చు, బిజినెస్ మ్యాన్స్ కావచ్చు, డబ్బులు ఉన్న వాళ్ళు 1 కోటి 1.5 కోటి పెట్టి చదువుకుంటారు. వాట్ అబౌట్ మిడిల్ క్లాస్? ఒక స్టూడెంట్ దగ్గర, ఒక పేరెంట్ దగ్గర 15 లక్షలు లేదా 20 లక్షలు లేకపోతే 25 లక్షలు ఈ రేంజ్లో, అంటే 15 లక్షల నుంచి మాక్సిమం 30 లక్షలు ఓన్లీ కాలేజ్ ఫీజ్ టోటల్ ప్యాకేజ్ పెట్టే అవకాశం ఉన్నప్పుడు ఇక్కడ ఎవరైనా అడ్మిషన్ ఇస్తారా? ఇంపాసిబుల్, ఇవ్వరు. సో అటువంటప్పుడు ఎంబీబీఎస్ అబ్రాడ్ మాత్రమే స్టూడెంట్కి అవకాశం. సో ఈజీ ఇన్స్టాల్మెంట్స్లో స్టార్టింగ్ ఫ్రమ్ 1 to 1.5 lakh నుంచి డిపెండ్ అపాన్ కంట్రీ, డిపెండ్ అపాన్ యూనివర్సిటీ 1 to 1.5 lakh నుంచి మాక్సిమం 2 to 2.5 lakhs పర్ సెమిస్టర్ లాగా ఈజీ ఇన్స్టాల్మెంట్స్ లాగా పే చేసుకుంటూ పోతే అది కూడా మళ్ళీ ఒకవేళ కొలాటరల్ సెక్యూరిటీ ఉంటే మొత్తం 100% లోన్ కూడా ఇచ్చే అవకాశం ఉన్నది. అటువంటప్పుడు ఎంబీబీఎస్ అబ్రాడ్ ఈజ్ ద ఓన్లీ ఆప్షన్. సో ఎంబీబీఎస్ అబ్రాడ్ అన్న తర్వాత సరే ఎంబీబీఎస్ అబ్రాడ్ ఇంత తక్కువలో వచ్చినప్పుడు వ్యాలిడ్ అవుతుందా కాదా, మంచిదా లేదా అనుకున్నప్పుడు ఒకప్పుడు వ్యాలిడ్ అంటే 2019 కన్నా ముందు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రెస్పాన్సిబిలిటీగా ఉన్నప్పుడు బయట చదివిన వాళ్ళు మాత్రం ఇండియాలో ప్రాక్టీస్ కానీ పీజీ కానీ చేయాలంటే ఎఫ్ఎంజీ ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ రాసి ప్రాక్టీస్ కానీ పాస్ అయితే ప్రాక్టీస్ లేదా పీజీ. కానీ ఇప్పుడు ఆ సిచ్యువేషన్స్ లేవు. సో ఎన్ఎంసీ ఇంట్రడ్యూస్ అయిన తర్వాత ఇండియాలో ఎంబీబీఎస్ చేసిన, అబ్రాడ్లో ఎంబీబీఎస్ చేసిన, ఫ్రీ సీట్స్ ఇండియాలో వచ్చినా లేకపోతే 1 కోటిన్నర పెట్టి ఇండియాలో చదివినా, లేకపోతే మేము చెప్తున్న ఇంట్రొడ్యూస్ చేసిన జార్జియా కానీ సమ్ అదర్ కంట్రీ కానీ చేసినా కానీ అందరూ కూడా నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ నెక్స్ట్ అనే ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయితే ప్రాక్టీస్, క్వాలిఫై అయితే పీజీ. గ్లోబలైజ్డ్ అయిపోయింది. సో కాబట్టి ఇక్కడే చదవాలి, కాంపిటీషన్ని గెలవాలి, లాంగ్ టర్మ్ రిపీట్లు చేయాలి. వస్తుందో రాదో గ్యారంటీ లేని రిపీట్లు చేసుడు, గ్యారంటీ లేని లాంగ్ టర్మ్ చేసుకుడు, 2-3 లాంగ్ టర్మ్ చేసుడు, దానికి ఖర్చు పెట్టుడు, దానికి విలువైన సమయాన్ని వేస్ట్ చేసుడు, అకాడమిక్ గ్యాప్ ఉండడము, సెటిల్మెంట్స్కు లేట్ అవడం, వీటన్నిటికంటే ఎంబీబీఎస్ అబ్రాడ్ చూసుకుంటే వెంట మీకు ఎంబీబీఎస్ కూడా చూస్తుంటే అయిపోతుంది. సో అందులో ఎంబీబీఎస్ అబ్రాడ్ చేయడం అనేది కరెక్టే. అట్ ద సేమ్ టైం 2021 November 18th నాడు మనకు నేషనల్ మెడికల్ కమిషన్ ఒక అఫీషియల్ గెజెట్ రిలీజ్ చేసి అందులో 5 pages సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎంబీబీఎస్ అబ్రాడ్కు పొందుపరిచిందంటే ఎంబీబీఎస్ అబ్రాడ్ వెళ్ళి చదువుకోవచ్చు అని చెప్పకనే మన గవర్నమెంట్ చెప్పేసింది. కాకపోతే ఎక్కడ వెళ్ళి చదవాలి, ఎలా చదవాలి, దాని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ 4A 4B రూపంలో చెప్పింది. 4A మళ్ళీ సబ్ డివైడెడ్ ఇంటూ 4 points. అంటే 4A1 వచ్చేసి డ్యూరేషన్ ఆఫ్ ది కోర్స్ 54 months ఉండాలి. మన ఇండియా లాగా 4.5 years అంటే 54 months ఉండాలి. 4A2 వచ్చేసి 12 months ఆఫ్ ఇంటర్న్షిప్, 1 year ఖచ్చితంగా మన ఇండియా లాగా ఉండాలి. 4A3 వచ్చేసి మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఖచ్చితంగా ఇంగ్లీష్ ఉండాలి. 4A4 వచ్చేసి షెడ్యూల్ 1 మన ఇండియాలో ఏదైతే సబ్జెక్ట్స్ చదువుకున్నారో ఆ సబ్జెక్ట్స్ మాత్రమే ఉండాలి. 4B వచ్చేసి రిజిస్టర్డ్ విత్ ద ప్రొఫెషన్ రెగ్యులేటరీ బాడీ, అంటే ప్రతి కంట్రీకి ఒక ప్రొఫెషన్ రెగ్యులేటరీ బాడీ ఉంటుంది. మన ఇండియాకి అయితే ఎన్ఎంసీ నేషనల్ మెడికల్ కమిషన్. ఇప్పుడు జార్జియా విషయంలో తీసుకుంటే మనకు ఏది NCEQ నేషనల్ సెంటర్ ఫర్ ఎడ్యుకేషన్ క్వాలిటీ ఎన్హాన్స్మెంట్, ఆ విధంగా ప్రొఫెషన్ రెగ్యులేటరీ బాడీలో స్టూడెంట్ రిజిస్టర్డ్ అయి ఉండమంటున్నది. ఆర్ అదర్వైజ్ కాంపిటెంట్ టు గ్రాంట్ లైసెన్స్ టు ప్రాక్టీస్ ఎట్ ద రెస్పెక్టివ్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ది కంట్రీ వేర్ ద డిగ్రీ ఈజ్ అవార్డెడ్ ఎట్ పార్ విత్ ద లోకల్ స్టూడెంట్స్. అంటే అక్కడి స్టూడెంట్స్ కు ఏ విధంగానైతే ప్రాక్టీస్ చేయడానికి అనుమతిస్తారో మన స్టూడెంట్స్ కూడా అనుమతించమని చెప్తున్నారు. ప్రాక్టీస్ చేయమంటలేదు, లైసెన్స్ తీసుకురమ్మంటలేదు, కాకపోతే ప్రాక్టీస్ చేయడానికి నీకు అర్హత ఇవ్వాలని చెప్తున్నారు. సో మేము ప్రమోట్ చేస్తున్న అన్ని ఈ కంట్రీస్లో ఇవన్నీ ఏదైతే 4A 4B ఉన్నదో ఇవన్నీ ఫిట్ అవుతాయి. సో ఏ కంట్రీ చూస్ చేసుకున్నా అని ఈ 4A 4B అవి సాటిస్ఫై చేస్తే మీరు వెళ్ళి చదవచ్చు అని చెప్తున్నది. సో ఈ 2021 November 18th కన్నా ముందు దాదాపుగా 14 countries మన ఇండియన్ స్టూడెంట్స్ వెళ్ళి చదువుకోవడానికి వెసులుబాటు ఉండేది. ఓవరాల్ ద వరల్డ్ more than 200 countries లోపల 14 countries కి తప్పించి ఇంకా వేరే కంట్రీస్ కు పోయి చదువుకోవడానికి లేదు. కానీ ఈ 14 countries లో కూడా NMC గెజెట్ వచ్చిన తర్వాత ఓన్లీ మేబీ 6 to 7
37 కంట్రీస్ మాత్రమే మిగిలిపోయిన ఎంబీబీఎస్ అబ్రాడ్ చదవడానికి. ఓకే. అందులో టాప్ పొజిషన్ లోపల జార్జియా ఉన్నది, ఇంకా సమ్ అదర్ కంట్రీస్ ఉన్నాయి. ఇప్పుడు నేను జార్జియా గురించి రిప్రజెంట్ చేస్తున్నాను కాబట్టి మీకు జార్జియా గురించి ఎందుకు వెళ్ళాలి, ఎలా ఉంది అని చెప్పగలుగుతున్నాను. సో ఆ విధంగా ఆ జార్జియాని, అంటే ఎన్ఎంసీ గెజెట్ రాకన్నా ముందు జార్జియా టాప్ పొజిషన్ లో ఉంది, ఎన్ఎంసీ గెజెట్ వచ్చిన తర్వాత కూడా టాప్ పొజిషన్ లో ఉంది. ఇప్పుడు చాలా మంది జార్జియా బోర్డు పెట్టుకుంటే కానీ, జార్జియా మేము పంపిస్తామని చెప్తే కానీ వాళ్ళ కన్సల్టెన్సీకి విజిట్ చేయలేని పరిస్థితి. మోర్ ఓవర్ వీఆర్ నాట్ ది కన్సల్టెంట్స్, వీఆర్ ది రిప్రజెంటేటివ్ ఆఫ్ ది యూనివర్సిటీ. మేము యూనివర్సిటీని రిప్రజెంట్ చేస్తున్నాం. యూనివర్సిటీ ఏ రూల్స్ చెప్పింది, ఏ రెగ్యులేషన్ చెప్పింది, అసలు ఏ క్రైటీరియా మీద సెలెక్ట్ చేసుకోమని చెప్తున్నది, వాళ్ళ రిక్వైర్మెంట్ ఏందని చెప్పుకుంటూ ఒక రిప్రజెంటేటివ్గా మేము బిహేవ్ చేస్తున్నాం. సో ఇక్కడ మాది అక్కడ మొత్తం కూడా ఫెసిలిటీస్, సర్వీసెస్ ఇవన్నీ కూడా మేము ప్రొవైడ్ చేస్తున్నాము. ఎట్ ద సేమ్ టైం భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్కి మాత్రమే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి పాస్డ్ అవుట్ స్టూడెంట్స్ ఉండడం కావచ్చు, ఎఫ్ఎంజీ పాస్ అయిన స్టూడెంట్స్ కావచ్చు, ఇంటర్నేషనల్లో పీజీ చేస్తున్న స్టూడెంట్స్, జార్జియా విషయంలో నేను వేరే కంట్రీ విషయంలో మాట్లాడలేదు, రష్యా, కిర్గిస్తాన్, కజకిస్తాన్ అని మాట్లాడలేదు. జార్జియా విషయంలో మాకు మాత్రమే పాస్డ్ అవుట్ బ్యాచెస్, మాకు మాత్రమే పాస్డ్ అవుట్ స్టూడెంట్స్, మాకు మాత్రమే ఎఫ్ఎంజీ పాస్ అయిన స్టూడెంట్స్, మాకు మాత్రమే, అంటే జార్జియా నుంచి ఇంటర్నేషనల్ లెవెల్లో పీజీ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. సో ఈ విధంగా జార్జియా చూస్ చేసుకున్నప్పుడు ఈ విధంగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని చూస్ చేసుకోండి, అది అనాలిసిస్ చేసుకోండి, పాస్ట్ హిస్టరీ గమనించండి. సో పాస్ అయిన స్టూడెంట్స్ యొక్క రెఫరెన్స్ నెంబర్ కనుక్కోండి, ఎవరు పీజీ చేస్తున్నారు. ఇంకొక హైలైట్ చెప్పాలంటే, నా స్టూడెంట్స్ వాళ్ళు వెల్ క్వాలిఫైడ్ అయిపోయి ఇప్పుడు జాయిన్ అయిన నా స్టూడెంట్స్ టీచ్ చేస్తున్నారు. దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ ది భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్. నా స్టూడెంట్స్ే ఇప్పుడు రిక్రూట్ అయిన నా స్టూడెంట్స్ కు వాళ్ళు అంటే టీచింగ్ చేయడానికి ఇప్పుడు ప్రజెంట్ కూడా అబ్రాడ్లో నా స్టూడెంట్స్, నా రిక్రూట్ అయిన ఇప్పుడు చదువుతున్న స్టూడెంట్స్కు అయిపోయిన స్టూడెంట్స్ అంత కాన్ఫిడెంట్గా వెళ్ళి చెప్పగలుగుతున్నారంటే వాళ్ళు ఏ లెవెల్లో నాలెడ్జ్ గెయిన్ చేస్తే వాళ్ళు చెప్పగలుగుతున్నారు. ఇది ఒక్క సింపుల్ ఎగ్జాంపుల్ సరిపోతుంది. సో ఆ విధంగా జార్జియాని చూస్ చేసుకుంటే కరెక్ట్ అనాలిసిస్ చేసుకోండి. ఎవరికి వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటారు కావచ్చు, కానీ ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది స్టూడెంట్స్ అండ్ పేరెంట్ టు వెరిఫై ది స్టాండర్డ్స్, అంటే ఎలా ఉంది వాళ్ళ పాస్ట్ హిస్టరీ ఎట్లా ఉందని. లేకపోతే అల్టిమేట్గా స్టూడెంట్ కానీ పేరెంట్ కానీ ఖచ్చితంగా కూడా ఎక్కడ ఏదో ఒక తేడా వచ్చిందనుకో లైఫ్ మొత్తం స్పాయిల్ అవుతుంది. సో ఒకవేళ ఇఫ్ దే హ్యావ్ చూసన్ సమ్ అదర్ కంట్రీ, దెన్ చూస్ దట్ ఎక్స్పర్ట్ ఇన్ దట్ కంట్రీ. ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారో ఆ కంట్రీకి ప్రమోట్ చేస్తున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళమని చెప్తున్నాను. నేను రష్యా చేస్తాను, లేకపోతే నేను కజకిస్తాన్ చేస్తాను, నేను ఎక్స్పర్ట్ అని నేను చెప్పాను. కానీ జార్జియా విషయంలో ఇఫ్ యూ హ్యావ్ చూసన్ జార్జియా యాజ్ అ డెస్టినేషన్ ఫర్ మెడికల్ ఎడ్యుకేషన్, చూస్ భాగ్యలక్ష్మి. దిస్ వాట్ ఐ ట్రై టు సే అబౌట్ స్టూడెంట్స్ అనేది వాళ్ళ సక్సెస్, దానికి సంబంధించిన హ్యాపీనెస్ మీ ఫేస్లో కనిపిస్తుంది క్లియర్గా. అండ్ డెఫినెట్లీ వై జార్జియా అనడానికి చాలా స్పెసిఫిక్ రీజన్స్ ఉన్నాయండి, అది సార్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇండియన్ గవర్నమెంట్ పెట్టిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ప్రాపర్గా ఇక్కడ టిక్ చేస్తున్న ఏకైక కంట్రీ లాగా అయితే నాకు కనిపిస్తుంది. సో దీనికి సంబంధించి మీకు రకరకాల డౌట్స్ లేకపోతే ఇన్ఫర్మేషన్ నీడ్ ఉన్నట్లయితే మాత్రం తప్పకుండా మీకోసం ఇక్కడ నెంబర్స్ అనేవి డిస్ప్లే అవుతూ ఉంటాయండి. మీకు ఏ డౌట్ ఉన్నా సరే జస్ట్ విజిట్ చేసి చూడండి, విజిట్ చేసి మీ డౌట్స్ క్లారిఫై చేసుకోండి, అందులో ఇబ్బంది ఏమి ఉండదు కదా. సో ఫస్ట్ అయితే విజిట్ చేయండి, డౌట్స్ క్లారిఫై చేసుకోండి, మీ పిల్లల భవిష్యత్తుకి ఒక మంచి రోడ్ అనేది ఇక్కడే మీరు వేసుకోవచ్చు. దానికి సంబంధించి ముందైతే మాత్రం మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి, ఐ థింక్ ప్రసాద్ గారు మీకు అందుబాటులో ఉండొచ్చు కాబట్టి ఆయనకే కాల్ చేసి మాట్లాడచ్చు, లేదంటే డైరెక్ట్గా మీరు పంజాగుట్లో ఉన్న ఆఫీస్కి వచ్చి కలవచ్చు వీళ్ళని. అండ్ వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ ప్రసాద్ గారు అండ్ వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ అలెగ్జాండర్ గారు. డెఫినెట్లీ ఇలాంటి ఒక అసోసియేషన్ చాలా హ్యాపీ అనిపించింది. అండ్ డెఫినెట్లీ స్టూడెంట్స్ సక్సెస్ కోరుకునే మీలాంటి పర్సన్స్ డెఫినెట్లీ ఎంతో మందిని ఇంకా ఉత్తీర్ణతకు చేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. Thank you.